హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ జ్యూస్ రోజు ఉదయం తాగడం వలన మనకి క్యారెట్లో ఉన్న మెగ్నీషియం, పొటాషియం, బీట్రూట్ క్యారెట్లో ఉన్న విటమిన్స్ మనకి బాగా సమతుల్యంగా అందుతాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఈ జ్యూస్ని మార్నింగ్ తీసుకున్నట్లయితే జిమ్కి వెళ్ళిన వర్కౌట్ చేసిన వాళ్ళకి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తీసుకుంటే బాగా వెయిట్ లాస్ అవుతారు. అందులో ఉన్న మనకి విటమిన్స్, క్యారెట్ బీట్రూట్లో ఉన్న విటమిన్స్ కూడా మనకు వస్తాయి. అంతేకాకుండా బీపీ కూడా తగ్గుతుంది. ఫస్ట్ అయితే ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బీట్రూట్ ఒకటి తీసుకొని 3 క్యారెట్లను తీసుకొని చెక్కు తీసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ క్యారెట్లో ఏ విటమిన్ కూడా ఉంటుందండి. మనకి కంటి చూపు బాగా ఉంటుంది ఈ క్యారెట్ తీసుకోవడం వలన. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ని రోజు తాగితే వాళ్ళకి ఎక్కువసేపు ఆకలి అనిపించదండి. రోజు ఈ జ్యూస్ తాగడం వలన చిన్నపిల్లలు బాగా ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా సన్నగా వీడియోలో చూపించినట్లుగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత అంతేకాకుండా ఎవరికన్నా మలబద్ధకం, అజీర్ణము, గ్యాస్ట్రిక్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగొచ్చు. ఈ జ్యూస్ తాగితే ఇవన్నీ పోతాయి, మలబద్ధకం అవన్నీ పోతాయి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకొని ఈ ముక్కలన్నిటిని ఒకటికి 2 టైమ్స్ బాగా కడుక్కొని వాటర్ లేకుండా మిక్సీ జార్లో తీసుకొని అన్ని ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి తర్వాత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ బాగా స్మూత్గా రెడీ అవుతుంది. చూడండి ఎలా ఎలా వస్తుందో. ఆ స్మూత్గా అయిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఆ మిక్సీలో ఉన్నటువంటి జ్యూస్ని అంతా వడకట్టుకోవాలి. క్లాత్ అయితే బాగా వడకట్టుకోవచ్చు, కానీ నేను కొంచెం ఒట్టి రసమే కాదు బీట్రూట్ కొంచెం వేస్ట్ కాకుండా ఉంటుందని స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో వడకడుతున్నా. ఇట్లా బాగా వడకట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మిగతాది కూడా కొంచెం స్ట్రెయిన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుంటే విటమిన్ సి వస్తుంది. ఈ విటమిన్ సి వల్ల మనకి ఈ జ్యూస్ అనేది బాగా ఎముకలకి బాగా పడుతుంది. ప్రతి ఒక్క జ్యూస్లో విటమిన్ సి కానీ ఉసిరికాయను కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా 1కి 2 టైమ్స్ బాగా తిప్పిన తర్వాత అంతే, ఎంతో రుచికరమైన జ్యూస్ రెడీ.